సో, రిషబ్ మీది పాలమనేరు అని చెప్పారు గదా! సో, మీకు తిరుపతి, బెంగుళూరు దగ్గరవుతుంది. మరి మీరు గుంటూరు మాస్టర్ మైండ్స్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యెస్ సార్. మెయిన్ థింగ్ డిసిప్లిన్ సార్. మాస్టర్ మైండ్స్‌లో ఉన్న డిసిప్లిన్ ఎక్కడా దొరకదు. ఆహ్, మొత్తం హాస్టల్‌తో పాటు ఉంటుంది. నార్మల్లీ సీఏ వచ్చేసి కోచింగ్ సెంటర్స్ లాగా ఉంటాయి ప్రతి చోటు. ఇక్కడ కాలేజ్ లాగా ఉంటుంది. సో, ఆ హ్మ్. డిసిప్లిన్ వేరే ఎక్కడ దొరకదు సార్. ఆ డిసిప్లిన్, స్కెడ్యూల్స్, ఆ టైమ్ టేబుల్స్, రివిజన్ ఎగ్జామ్స్. సో, తను మాస్టర్ కరెక్ట్‌గా మైండ్స్ మీకు ఎలా చెప్పాడండి. హెల్ప్ చేసింది? ఏ రకంగా హెల్ప్ చేసింది ఇన్ యువర్ సీఏ సక్సెస్? యెస్ సార్. లైక్ బేసిక్స్‌లోనే ఫౌండేషన్ స్ట్రాంగ్ అయిపోయింది సార్. 11, 12 సీఏ ఫౌండేషన్ దీంట్లోనే ఆ డిసిప్లిన్ ఇంకల్కేట్ అయిపోయింది నా దాంట్లో. సో, సీఏ ఇంటర్, సీఏ ఫైనల్‌లో చాలా ఈజీగా ఉండింది. లాంగ్ హార్స్ మనకి 11థ్ అండ్ 12థ్‌లోనే సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్‌లోనే స్టడీ అవర్స్ ఉండేవి. సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఉండేది. సో, అప్పటి నుంచే అలవాటయిపోయింది. సో, లాంగ్ హార్స్ మరి అంత ప్రెషరైజింగ్‌గా ఉండేవి కాదు. ఆహ్, సో, ఈ యాటిట్యూడ్ సీఏ ఫైనల్‌లో చాలా పనికొచ్చింది. బికాస్ సీఏ ఫైనల్‌లో ఆర్టికల్‌షిప్ గూడా ఉంటుంది. ఆర్టికల్‌షిప్‌తో పాటు స్టడీస్ మేనేజ్ చేయడం చాలా కష్టం. సో, ఆ స్టామినా ఈ స్టార్టింగ్ ఇయర్స్‌లో బిల్డ్ అయింది. సీఏ ఫౌండేషన్ అండ్ జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్‌లో.